సీజ్ ద బార్. సాగర్ తీరంలో రెస్టో బార్కు రంగు పడింది. ధనార్జనే ధ్యేయంగా సాగుతోన్న విలాసాల వ్యాపారంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. కట్ చేస్తే రెస్టో బార్లపై సిఆర్జే కొరడా ఝళిపించింది. అసలు రెస్టో బార్ల కథ ఏమిటి? సిఆర్జే రూల్ కర్ర ఏం చెబుతోంది? సీజ్ ద రెస్టో బార్. షిప్ల తీరంలో రెస్టో బార్లకు తాళం. ఓవైపు ఎగిసిపడే అలలు, మరోవైపు అలలకు దీటుగా దమ్మారో దమ్. మామూలు బార్లలో మద్యం మాత్రమే, రెస్టో బార్లో కథ మరో లెవెల్. మందు విందు అంతకు మించి జోరు, సరదాల హోరు. నార్మల్ బార్లు అంటే అక్కడ మద్యం అది సేవిస్తుంటారు. అయితే ఈ రెస్టో బార్ల విషయానికి వస్తే అక్కడ విడిది కేంద్రాలు ఉంటాయి, లైవ్ మ్యూజిక్ ఉంటుంది. దీంతోపాటు అక్కడ మద్యం సేవిస్తారు. దీంతోపాటు అక్కడ ఫెసిలిటీస్ అంటే స్విమ్మింగ్ పూల్ అలాగే ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. రెస్టో బార్లకు ఇలా తాళం పడింది. అందుకేనా లోపల ఏం జరుగుతుందో ఏమో కానీ సాగర తీరంలో ఇలాంటి విశాల సౌధాలు ప్రశాంతంగా కనిపిస్తాయి. రారమ్మని ఆహ్వానించినట్లుగా బోర్డులు తళుక్కుమంటాయి. అయితే వీటికి పర్మిషన్ ఉందా? అనుమతి లేకుండానే రెస్టో బార్ ని రన్ చేస్తున్నారా? వీటితో పాటు మరో ముఖ్యమైన పాయింట్ ఇలా సీజ్ కు దారితీసింది. ఆ పాయింటే సిఆర్జెడ్, కోస్టల్ రెగ్యులేషన్ జోన్. విశాఖ సాగర తీరంలో అక్రమ కట్టడాలకి కళ్లం వేసేందుకు 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం కింద సిఆర్జెడ్ నిబంధనల్ని అమల్లోకి తెచ్చారు. తీర ప్రాంతాన్ని 4 కేటగిరీలుగా విభజించారు. మడ అడవులు, పగడపు దిబ్బలు జోన్ 1 పరిధిలోకి వస్తాయి. ఆ ఏరియాలో ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక ఎప్పటి నుంచో ఉన్న జనావాసాలు జోన్ 2 పరిధిలోకి వస్తాయి. ఇక 3వ జోనల్ రూరల్ అర్బన్ ప్రాంతాలు వస్తాయి. అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా పర్యావరణానికి హాని కలగకుండా నిబంధనలకి లోబడి మాత్రమే జరగాలి. కానీ అక్కడ రూల్స్ ని తుంగలో తొక్కేసి రెస్టో బార్లు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గతంలో కొన్ని కట్టడాల్ని తొలగించారు, కానీ ఇట్లాంటి రెస్టో బార్లని టచ్ చేసిన వాళ్ళెవరూ లేరు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ మాటలకే పరిమితమా? వీటినెందుకు సీజ్ చేయరన్న పర్యావరణ ప్రేమికుల ఫైట్ కి ఎట్టకేలకు ఫలితం దక్కింది. సిఆర్జెడ్ నిబంధనలు పాటించని రెస్టో బార్లపై చర్యలకి హైకోర్టు ఆదేశించింది. ఈ విరాగో రెస్టో బార్ తో పాటు ఈ శాంక్టమ్ అనేవి నడుస్తున్నాయి. దీంతో పాటు మరో 3 కూడా ఇటువంటివి ఉన్నాయి. వీటన్నిటిపై కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో గతంలో కూడా చాలాసార్లు హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. స్థానికంగా ఉన్న అధికారుల నుంచి న్యాయస్థానం కూడా వివరణ కూడా అడిగింది. దీంతో అధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే ఇవి రెస్టో బార్లు ఉన్నాయో వాటిని వెంటనే డిమాలిష్ చేయాలని ఒక సందర్భంలో ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో గ్రేటర్ విశాఖ అధికారులు అలర్ట్ అవ్వడం, రెస్టో బార్లకి ఇలా తాళం పడ్డం చకచకా జరిగాయి. ఇక నెక్స్ట్ సీన్ ఏంటి? కూలగొట్టడమేనా? ఆ జాబితాలో మరికొన్ని అక్రమ కట్టడాల్ని కూడా చేర్చబోతున్నారా?